పనిచేస్తున్నాను. జనవరి 7, 2022 రోజున ప్రాథమికోన్నత పాఠశాల మాదారం 3 క్లైన్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాఠశాలను పరిశీలించినట్లయితే చాలా బాగుంది. అదే సంవత్సరం ఆ పాఠశాల మనవరు మనబడి సెలెక్ట్ కావడము జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో ఉన్నటువంటి టీఎల్ఎంను గమనించినట్లయితే శిథిలావస్థలో ఉన్నాయి. చార్ట్స్ కావచ్చు, తర్వాత నో కాస్ట్ టీఎల్ఎంని చూసినట్లయితే శిథిలావస్థలో చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా టీఎల్ఎం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మా ఉపాధ్యాయ బృందంతో చర్చించి టెంపరీ టీఎల్ఎం నుండి పర్మనెంట్ టీఎల్ఎంకి రావడం జరిగింది. ఈ పర్మనెంట్ టీఎల్ఎం కూడా బహుళ తరగతి బోధనకి ఉపయోగపడే విధంగా మా పాఠశాలలో మా ఉపాధ్యాయ బృందాలతో చర్చించి బహుళ తరగతి బోధనకి టీచింగ్ ఎయిడ్స్ తయారు చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కగుపతి గారు దాన్ని పూర్తిగా వివరిస్తారు. ఇప్పుడు ఆ వీడియోని మనందరం కలిసి చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు కె కగపతి. నేను ఎంపీపీఎస్ మాదారం 3 నందు ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నేను ఈ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు బోధించే సమయంలో కొన్ని వినూత్న పద్ధతులను నేను అవలంబిస్తున్నాను. ఎందుకంటే నేటి విద్యారంగంలో విద్యార్థులకు బోధించే విధానంలో మార్పులు అనేవి అనివార్యము. ఎందుకంటే ఒక విద్యార్థి జ్ఞాన సముపార్జనలో జ్ఞానేంద్రియాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలు ఆ విద్యార్థి యొక్క మానసిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా వినడం కానీ, చూడడం కానీ, చూసి నేర్చుకోవడం కానీ, అదేవిధంగా విని నేర్చుకోవడం కానీ, చేయడం ద్వారా నేర్చుకోవడం కానీ, అనేక మంది విద్యావేత్తలు, మానసిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలు యొక్క పరిశోధన ప్రకారం వినడం ద్వారా, మాట్లాడడం ద్వారా, చూసి నేర్చుకోవడం ద్వారా, చేస్తూ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు అనేవారు జ్ఞానాన్ని ఆర్జిస్తారని తెలియజేయడం జరిగింది. కాబట్టి అటువంటి జ్ఞానార్జనలో నేటి బోధనలో ఈ బోధన అభ్యసన సామగ్రి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మనం టీఎల్ఎం అని పిలుచుకుంటాము. వీటి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ యొక్క ఆవశ్యకతను తెలుసుకొని జాతీయ సంస్థ అయినటువంటి ఎన్సీఆర్టీలో విభాగమైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫీల్డ్ సర్వీస్ వారు కూడా ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను దాదాపు 6 రకాలుగా విభజించడం జరిగింది. దానిలో మా పాఠశాలలో మొదటి రకమైనటువంటి రేఖీయ ఉపకరణాలు గ్రాఫిక్ ఎయిడ్స్ను, అంటే దీనిలోకి ఏమొస్తాయంటే చార్ట్లు, కథా చిత్రాలు, ఫ్లాష్ కార్డులు, బొమ్మలు, పటాలు, వీటి ద్వారా పిల్లల్లో ఈ బోధిస్తే వాళ్ళు ఏమవుతుందంటే ఈ బోధన పట్ల వాళ్ళకి ఆకర్షణ పెరిగి, చదువుకోవాలనే ఆసక్తి పెరిగి చాలా చక్కగా అవగాహనతో వినడము, అదేవిధంగా విన్న లెసన్ను నేర్చుకున్న అంశాన్ని కూడా చాలా శ్రద్ధగా నేర్చుకోవడం, భావాత్మకంగా నేర్చుకోవడం, ఉపాధ్యాయునికి కూడా సులువుగా తగిన విషయాన్ని విద్యార్థికి అందించడంలో ఇవి తోడ్పడడం. ఇలా చూసుకున్నట్లయితే టీఎల్ఎం అనేది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఈ రోజున బోధనాభ్యాసన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్షణం తీసుకున్నట్లయితే ఏదైతే బోధనలో ఈ టీచర్ లెర్నింగ్ మెటీరియల్ అనేవి ఉపయోగపడతాయో బోధనాభ్యాసన సూత్రాలకు అనుగుణంగా, పాఠ్యాంశాలకు తగిన విధంగా పాఠశాలలో ఉన్నటువంటి అంశాలను విద్యార్థులకు సులువుగా చేరవేయడంలో, సులువుగా బోధించడంలో నేడు ఈ టీఎల్ఎం అనేది కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి మేము అటువంటి అంత ప్రాధాన్యత కలిగిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను తప్పకుండా మా పాఠశాలలో మేము బోధన సమయంలో వినియోగిస్తూ, వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు అనేది ఆహ్లాదకరంగా మేము బోధన అనేది గావించడం అనేది జరుగుతుంది. మేము టీఎల్ఎం ఉపయోగిస్తూ టీచింగ్ చేయడం వల్ల బోధన అనేది ఫలవంతమయ్యి విద్యార్థుల్లో కూడా ఆశించిన సామర్థ్యాలు అనేవి పెరగడం జరిగింది. వీటన్నిటిని కూడా మేము కూలంకషంగా పరిశీలించి ఈ టీఎల్ఎం అనేది ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా మేము దీన్ని అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా పాఠశాలలో చేపట్టినటువంటి ఏర్పాటు చేసినటువంటి
మేము తయారు చేసినటువంటి కొన్ని టీఎల్ఎంలు అనేవి ఇప్పుడు చూద్దాం. అందులో భాగంగానే మేము మా పాఠశాలలో పిల్లలకు ఆసక్తి ఉన్నటువంటి టీవీ అనేది కార్డ్బోర్డ్తో మేము తయారు చేయడం జరిగింది. ఇదిగో ఈ పిల్లలకి ఆహ్లాదకరంగా వాళ్ళని ఆకర్షణీయంగా ఉండేలా ఈ టీవీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము FLN టీవీగా పిలుచుకోవడం కూడా జరుగుతుంది. ఈ టీవీని కార్డ్బోర్డ్తో ఏర్పాటు చేసి ఈ విధంగా 2 కరెంట్ పైపులతో దాన్ని స్క్రోల్ చేయడం వల్ల పదాలు అనేవి పైకి వస్తుంటాయి. ఈ పదాలను పిల్లలకి మనం చదవమని చెప్పొచ్చు. ఒకసారి పిల్లలు చదవండి, ఇదేం పదం? ఏంటిది? వెరీ గుడ్. తర్వాత వచ్చే పదం ఏంటి? ఆట. తర్వాత వచ్చే పదం ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ విధంగా మేము ఈ టీఎల్ఎం ఆధారంగా, ఈ టీవీ ఆధారంగా పిల్లల్లో భాషణ నైపుణ్యాలు, మాట్లాడించడం, చదివించడం వంటి నైపుణ్యాలను మేము సాధించడం అనేది జరిగింది. అందులో భాగంగానే తెలుగులో పదాలు, సరళ పదాలు, అలాగే గుణిత పదాలు, ఒత్తు పదాలను పిల్లలకు నేర్పించడంలో మేము పదాల అంతస్తు అనే దాన్ని ఒకటి టీఎల్ఎం రూపంలో తయారు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా మేము చెప్తున్నామంటే ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మొదట ఉన్న ఈ గుండ్రంలో ఒక అక్షరం కనిపిస్తుంది, కా అనే అక్షరం. ఈ అక్షరంతో ఏర్పడే సరళ పదం అనేది దీనిలో గుర్తించవచ్చు. అదేవిధంగా ఇదే అక్షరంతో ఏర్పడే గుణింత పదాన్ని మనం తరువాత వచ్చే ఈ డబ్బాలో గుణింత పదము అని చూడవచ్చు. ఇకపోతే ఒత్తు పదాల్లో ద్విత్వాక్షర పదాన్ని దీనిలోను, అదేవిధంగా సంయుక్త అక్షర పదాన్ని కూడా ఈ కింది డబ్బాలో మనం చూడవచ్చు. అదేవిధంగా పైన అక్షరాన్ని మనం మార్చినట్లయితే ఇలా స్క్రోయింగ్ ద్వారా ఈ పైన ఉన్న అక్షరం ప్లేస్లో మనం ఇంతకుముందు కా ఉండేది కదా, ఆ కా ప్లేస్లో లా మనం పెట్టినట్లయితే లాతో ఏర్పడే సరళ పదము, లాతో ఏర్పడే గుణింత పదము, లాతో వచ్చే ఒత్తు పదాల్లో ద్విత్వాక్షర పదము, లాతో వచ్చే ఒత్తు పదాల్లో సంయుక్తాక్షర పదము. ఈ విధంగా ప్రతి అక్షరంతో కూడా ఈ సరళ పదాలు, గుణిత పదాలు, ఒత్తి పదాలను కూడా మేము పిల్లలకి అభ్యసన రూపంలో ఆసక్తికరంగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మరియు విద్యాశాఖ ప్రారంభించినటువంటి ఈ తొలిమెట్టు FLN అనే కార్యక్రమంలో భాగంగా మేము మా పాఠశాలలో ఈ తొలిమెట్టు అనే పథకం వచ్చిన తర్వాత బొమ్మలు, పదాలు, రాట్నం అనే ఈ టీఎల్ఎం అనేది తయారు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రాట్నంలో మొత్తం 24 ఇవి ఉంటాయి. ఈ 24 అనేవి మొదటి తరగతిలో 1వ తరగతి తెలుగులో 24 పాఠ్యాంశాలు ఉంటాయి. ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి ఒక్కొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. సపోజ్ పాఠశాల, జింక, సింహం, రథం, అదేవిధంగా కంజర, ఆట, ఉంగరం, ఈ విధంగా ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇది మేము ప్రధానంగా దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. ఇదేంటంటే ప్రస్తుతం రాష్ట్రంలో అనేక పాఠశాలల్లో సింగిల్ టీచర్స్, ఏకోపాధ్యాయ పాఠశాలలు అనేవి ఉన్నాయి. ఒకే ఉపాధ్యాయుడు ఒకే సమయంలో ఏకకాలంలో ఎక్కువ తరగతులకి బోధించాల్సి వచ్చినప్పుడు ఈ టీఎల్ఎం అని మనం యూజ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే సపోజ్ ఇక్కడే 5 క్లాసులు ఒకే సందర్భంలో ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలకు సంబంధించి సపోజ్ ఏ పాఠం అయితే బోధిస్తున్నామో ఈ ఉంగరం పాఠం బోధిస్తున్నాం కాబట్టి ఈ ఉంగరం పాఠం దీనిలోకి వెళ్ళి ఒక అగ్గిపెట్టి ఉంటుంది. ఈ అగ్గిపెట్టిని తీసినట్లయితే దీనిలో అనేక అంశాలు అనేవి దాగి ఉంటాయి. ఈ అంశాలు అనేవి దాగి ఉంటాయి ఈ విధంగా. అయితే వీటిలో ఉన్న అంశాలని ఒక పెద్ద అగ్గిపెట్టి రూపంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది డిస్ప్లే వరకు. ఈ విధంగా దీనిలో ఏవైతే అంశాలు ఉంటాయో ఇవే అంశాలు అనేవి ఈ చిన్న అగ్గిపెట్టిలో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి మేము ఏమిస్తుంటామంటే ఈ సందర్భంలో అచ్చుతో మొదలయ్యే పదాలు, పళ్ళుతో మొదలయ్యే పదాలు అని ఒక అంశాన్ని ఒక తరగతికి బోధించినప్పుడు ఈ పదంలో దాగి ఉన్న ఇతర పదాలు, సపోజ్ ఇక్కడ ఉంగరం అనే పదంలో దాగి ఉన్న పదాలు రాయమని చెప్తాం థర్డ్ క్లాస్ వాళ్ళకి. అదేంటి? ఉరగం, గరం, గరం గరం, రంగ, గరగర అనే పదాలనే రాస్తారు. అదే సమయంలో వేరొక టీం వాళ్ళకి దీంట్లో ఉన్న అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు రాయమనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇదిగో అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. అప్పుడు ఈ ఉంగరం పాఠంలో తీసుకున్నట్లయితే ఉంగరం, ఘటం అని వివరించడం అనేది జరుగుతుంది.
తరువాత ఒక టీంకి ఏకవచనము బహువచనము రాయండి అనే అంశాన్ని తీసుకున్నట్లయితే దీంట్లో ఉంగరం ఉంగరాలు, ఉంగరంకి ఏకవచనం, బహువచనం ఏమవుద్ది ఉంగరానికి ఉంగరాలు అనే అంశాన్ని కూడా వివరించడం అనేది జరుగుతుంది. ఇకపోతే తర్వాత అంశం ఏంటంటే భాషా భాగాలు. దీంట్లో ఏమైనా భాషా భాగాలు వివరించగలమా? తదుపరి 4th క్లాస్ వరకు తీసుకున్నట్లయితే ఉంగరం అనే పదం ఏంటంటే నామవాచకము. ఉంగరం అనే పదము నామవాచకంగా తెలియపరచడం జరిగింది. ఇకపోతే 4, 5 తరగతుల్లో విరామ చిహ్నాలు అనేవి ఉంటాయి. విరామ చిహ్నాలు కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, అదేవిధంగా ఆశ్చర్యార్థకం అనేవి ఉంటాయి. వీటిని వివరించే సందర్భంలో ఇది ఎవరి ఉంగరము అని ప్రశ్నార్థకం గుర్తును విద్యార్థులకు పరిచయం చేయవచ్చు. వీటితో పాటు కాలాలు, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు, కర్త, కర్మ, క్రియలు, అదేవిధంగా క్రియారహిత వాక్యము, సమాపక క్రియ, అసమాపక క్రియ, ఈ అంశాలను కూడా 5వ తరగతి పిల్లలకు మనం ఎంగేజ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను 100 ఇచ్చి జాతరలో ఉంగరం కొన్నాను. ఇక్కడ 100 ఇచ్చి అనేది అసమాపక క్రియ అవుతుంది, కొన్నాననేది సమాపక క్రియ అవుతుంది. ఇకపోతే దీనిని ఉపయోగించే పిల్లలకు మనము గణితం కూడా బోధించవచ్చు. ఒకసారి మీరు ఇక్కడ పరిశీలనలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకు కనిపిస్తున్న కూడా సరి సంఖ్యలు. ఇలా కనిపిస్తున్న సంఖ్య 2, 4, 6, 8, 10. ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు కనిపిస్తున్న కూడా బేస్ సంఖ్యలు 3, 5, 7, 9. వీటితో పాటు వీటిని కూడికలు తీసివేతలకు కూడా ఉపయోగించవచ్చు. సపోజ్ 10లో 1 తీస్తే ఎంత అంటే 10ని దీన్ని ఒక్కసారి ఇట్లా తిప్పాలి. ఒక్కసారి ఇట్లా తిప్పితే 1 తీసివేయడం అంటే 9. 10 నుండి 1 తీసివేస్తే 9 అని అర్థం. 10 నుండి 2 తీసివేస్తే ఎంత అంటే 2 సార్లు తిప్పాలి దీన్ని. 1, 2 కాబట్టి 8 వస్తుంది. ఈ విధంగా గణితంలో కూడా ఉపయోగించవచ్చు. అంటే దీన్ని బహుళ తరగతికి బహుళ విషయాల్లో బోధించడానికి అనేది ఉపయోగించవచ్చు. కాకపోతే ఇది ప్రతి సంవత్సరం ఇప్పటికే ఇది చేసి 4 సంవత్సరాలు అవుతున్న సందర్భాన ప్రతి సంవత్సరం విద్యార్థులు దీన్ని ఉపయోగించి ఇది ఆల్రెడీ ఈ టిఎల్ఎం అనేది ఆల్రెడీ చేరుకోవడం అనేది జరుగుతుంది. బోధన అభ్యసన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ టిఎల్ఎం అనేది ప్రతి సంవత్సరం ఉపయోగించడం వల్ల విద్యార్థులు స్వయంగా వీటిని ఉపయోగిస్తూ నేర్చుకోవడం వల్ల అది ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం దాదాపుగా ఇవి లో కాస్ట్తో తయారు చేయడం, అట్టముక్కలు పేపర్లతో తయారు చేయడం వల్ల ఇవి పాడైపోవడం, చినిగిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మరలా తయారు చేయడం బాగా ఇబ్బందితో అలాగే సమయం కూడా వృధా అయ్యే పరిస్థితి ఉన్నది. ఇగో చూడండి, మేము ఇప్పటివరకు చేసినటువంటి చాలా టీఎల్ఎం అనేది ఇప్పటివరకు చిరిగిపోవడం అనేది జరుగుతుంది. మ్యాథ్స్ టీఎల్ఎం అయితే కానీ ఇంగ్లీష్ కానీ ప్రతి అంశానికి సంబంధించిన టీఎల్ఎం అనేది పిల్లలు ఉపయోగించడం. ఎందుకంటే బోధనలో టీఎల్ఎం అనేది బోధనలో ఎంత ఉపయోగకరమో పిల్లలు స్వయంగా అభ్యసించడంలో నేర్చుకోవడంలో కూడా అంతే కీలకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని బోధన అభ్యసన ఉపకరణాలు అంటారు. కాబట్టి ఇవి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా చెడిపోవడం వల్ల మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తోటి ఉపాధ్యాయులందరూ కూడా చర్చించి ఒక ఆలోచనకు రావడం జరిగింది. ఆ ఆలోచన నుంచి పుట్టిన అంశమే పర్మనెంట్ టీఎల్ఎం. దీని శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో పర్మనెంట్ టీఎల్ఎం అనే కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి పర్మనెంట్ టీఎల్ఎం అంటే పాఠశాల అనేది మా పాఠశాల అనేది ఇప్పుడు మనూరు మనబడి కింద ఎంపిక కావడం జరిగింది. పాఠశాల మొత్తం కొత్తగా పెయింట్ వేయడం, సున్నాలు వేయడం జరిగింది. అయితే ఖాళీగా ఉన్న గోడల్ని విద్యార్థులకు ఆకర్షణీయంగా, పిల్లలను ఆకట్టుకునే విధంగా, అసలు పరిసరాలను, ప్రపంచాన్ని మొత్తం తరగతి గదిలోకి తీసుకొచ్చే విధంగా రూపొందించితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన అంశమే ఈ పర్మనెంట్ టీఎల్ఎం. కాబట్టి వీటిని ఏవైతే ఈ రేఖీయ ఉపకరణాలు, గ్రాఫిక్ ఎయిడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ చిత్రాలు, చార్ట్లు, కథా చిత్రాలు, పటాలు, వీటన్నిటినీ కూడా మేము శాశ్వతంగా ఉండాలి. ప్రతి సంవత్సరం మాటికి వీటిని చెడిపోవడం, మళ్ళీ తయారు చేయడం కాకుండా వీటిని శాశ్వతంగా ఉంచాలనే ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గౌరవనీయ విద్యాసాగర్ గారి సహకారంతో మేమేం చేస్తామంటే ఈ పర్మనెంట్ టీఎల్ఎంను పాఠశాల గోడలపై మాకున్న ఖాళీ సమయానికి అనుగుణంగా మా పాఠశాల తోటి ఎక్కడి నుంచి మేము బయట నుంచి కాదు, మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులే
విరామ సమయాన్ని వినియోగించుకుంటూ ఈ పర్మనెంట్ టీఎల్ఎం అనేది రూపొందించడం జరిగింది. అదేంటో ఒకసారి చూద్దాం. ఈ పర్మనెంట్ టీఎల్ఎం తయారీలో రూపొందించడంలో భాగంగా ఈ మాకున్న పాఠశాల ప్రహరీ గోడను నేను ఈ విధంగా వినియోగించుకోవడం జరిగింది. అయితే ఈ ప్రహరీ గోడపై వేసిన చిత్రాలు కూడా ఏవో సంబంధం లేని చిత్రాలు ఆకర్షణ కోసం మాత్రమే వేసినవి కాకుండా విద్యార్థులకు ఉపయోగపడేలా వాళ్ళ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే జాతీయ చిహ్నాలు, అదేవిధంగా 6th క్లాస్ సోషల్ 6th 7th విద్యార్థులకు ఉపయోగపడేలా సాంఘిక శాస్త్రాలకు సంబంధించి పటాలు, ప్రపంచాన్ని తరగతి గదిలోకి తీసుకొచ్చే విధంగా వారికి ఉపయోగపడే విధంగా పటాలు అనేవి రూపొందించడం జరిగింది. ఈ విధంగా ఇండియా, అదేవిధంగా ప్రపంచ పటము, వరల్డ్ మ్యాప్, అదేవిధంగా తెలంగాణ పటాన్ని కూడా రూపొందించడం జరిగింది. ఇకపోతే తెలుగు 2వ తరగతి 3వ తరగతి తెలుగులో తెలంగాణ రాష్ట్రం అనే పాఠం ఉన్నది. అదేవిధంగా 3వ తరగతిలో తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠం కూడా ఉంది. దీన్ని కూడా మేము ఆ లెసన్ ఉపయోగించుకోవడం జరిగింది. ఇకపోతే ఈ చిత్రం చూసుకున్నట్లయితే ఇది 6వ తరగతి హిందీలో మొదటి పాఠ్యాంశం. దీన్ని మేము తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ చిత్రాన్ని తీసుకున్నట్లయితే ఈ చిత్రం అనేది ప్రధానంగా 1వ తరగతి 8వ పాఠమైనటువంటి ఓడ పాఠం. కానీ ఈ చిత్రం అనేది కేవలం ఆ ఒక్క తరగతికి, ఆ ఒక్క పాఠ్యాంశానికి ఉపయోగపడకుండా అనేక అంశాలకు, అంటే అనేక తరగతులకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ చిత్రం అనేది 1వ తరగతి ఓడా పాఠానికి చెందినది. ఇకపోతే దీన్ని మరికొంచెం ముందుకు తీసుకున్నట్లయితే 2వ తరగతి నుంచి తెలివైన రాణి 2వ తరగతి తెలివైన రాణి పాఠంలో తెలివైన రాణి అనేది చిలుకతో మాట్లాడుతూ సంభాషిస్తున్నటువంటి పాఠ్యాంశాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇగోండి, ఈ తెలివైన రాణి పాఠంలో తెలివైన రాణి అనే రాణి చిలుకతో సంభాషిస్తూ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇకపోతే 3వ తరగతి తీసుకున్నట్లయితే 3వ తరగతిలో తోటతల్లి పాఠంలో చిన్నారులు ఆ తోటకి వెళ్ళి ఆ తోటతల్లి ఉన్న చెట్టుపై పిల్లలు ఆడుకుంటూ అక్కడ ఆడుతున్నటువంటి సంఘటన అనేది మనం చూడవచ్చు. ఇకపోతే తర్వాత 4వ తరగతిలో చూసుకున్నట్లయితే 4వ తరగతిలో కూడా ఇది చదువు ఆనందించు అనే పాఠమైనటువంటి ఎవరు నేను అనే పాఠ్యాంశంలో చెట్టు మాట్లాడుతూ నేనెవరిని అని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని మీరు చూడవచ్చు. పేజీ నెంబర్ 97లో మనము గమనించవచ్చు. ఇకపోతే 5వ తరగతి తీసుకున్నట్లయితే 5వ తరగతిలో కూడా చింత చెట్టు అనే పాఠం, 5వ తరగతిలో మనకున్నటువంటి చింత చెట్టు అనే లెసన్ అనేది ఉంటుంది. ఆ చింత చెట్టు పాఠంలో కూడా చెట్టు మాట్లాడుతూ అరే పిల్లలు వీడికి రండి అని పిల్లలతో చెట్టు మాట్లాడే సందర్భం అనేది ఉంటుంది. ఇదే కాకుండా మరో ప్రాథమిక తరగతిలో చెట్టు కోరిక అనే పాఠం ఉంటుంది. ఇకపోతే కేవలం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తెలుగు అంశాలే కాకుండా 7వ తరగతి హిందీలో సచ్చా దోస్త్ అనే పాఠం ఉంటుంది. చెట్టు అనేది అమర్ అనే పిల్లవాడితో ఇద్దరి మధ్య స్నేహం ఉండి చెట్టు అమర్ కోసం మొత్తం సర్వం దారబోసి అమర్ అనే వ్యక్తి ముసలైపోయేప్పుడు ఆయన ముసలైనాక కూడా ఆయనకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది లెసన్ అనేది ఇదిగో మీరు ఇక్కడ చూడవచ్చు. కంప్లీట్గా ఈ సచ్చా దోస్త్ అనే పాఠంలో కూడా ఉపయోగపడుతుంది. అంటే ఈ విధంగా ఈ ఒకే చిత్రం ఆధారంగా దాదాపు 12 పాఠ్యాంశాలను మనం బోధించవచ్చు. ఇకపోతే దీన్ని ఇంకా మనం డెవలప్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక తేనె తుట్టిని వేసుకున్నట్లయితే 1వ తరగతిలో తేనెటీగ అనే పాఠం మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా 2వ తరగతిలో ఈ పిల్లవాడు నాయనా పులి అనే పాఠం ఉంటుంది. ఈ పిల్లవాడి చెట్టుపై నుండి నాయనా పులి అని కేకలేస్తుంటారు. ఆ పాఠం కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. అంటే కేవలం ఒక లెసన్కి ఒక పాఠ్యానికి సంబంధించే కాకుండా ఈ విధంగా బహుళ తరగతులకు బహుళకర ప్రయోజనం ఉండేలాగా మేము వీటిని రూపొందించడం అనేది జరిగింది. ఇకపోతే మా పాఠశాలలో అప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నటువంటి అంటే మరుగుదొడ్లను విద్యార్థులు ఎవరు ఉపయోగించడం లేదు. అయితే మేమేం చేసినామంటే విద్యార్థులు ఉపయోగించేలా దీన్ని ఆకర్షణీయంగా ఎలా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో మేము దీన్ని ఒక వాటర్ రూపంలో చిత్రీకరించడం జరిగింది, తయారు చేయడం జరిగింది. అయితే వాడిన ఎందుకు తీసుకున్నాము, సంబంధం లేకుండా ఎటువంటి కొరిలేషన్ లేకుండా తీసుకున్నారని మీరు అనుకోవచ్చు.
కానీ ఈ వాడ అనేది 1వ తరగతిలో ఒక పాఠ్యాంశంగా ఉన్నది. 1వ తరగతిలో వాడ పాఠం అనే ఒక పాఠం ఉంటుంది. ఒక విధంగా ఆ పాఠ్యాంశానికి తగిన టీఎల్ఎంగా కథాచిత్రంగా నిర్మించాలి. మరో విధంగా విద్యార్థులకు ఈ మరుగుదొడ్డును ఆకర్షణీయంగా తయారు చేసి వారిని ఆకర్షించి దీన్ని ఉపయోగించేలా మేము దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ పర్మనెంట్ టీఎల్ఎంను మేము పాఠశాలలో ఉపయోగించడం వల్ల ఎన్నో సత్ఫలితాలు మేము చూడడం జరిగింది. వాటిని ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ చిత్రాలను మేము ఈ గోడలపై చిత్రించి వాటి ఆధారంగా బోధించడం వలన బోధనోపకరణాలు అనేవి మేము ఏవైతే టీఎల్ఎం అనేది ఉపయోగిస్తున్నామో అవి బోధనా సూత్రాలపై ఆధారపడి బోధించేలాగా మాకు ఉపయోగకరించాయి. పాఠ్య విషయాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో ఇవి సహకరించాయి. ఇంకా చెప్పాలంటే ఇవి జ్ఞానాన్ని విద్యార్థుల్లో స్థిరీకరించడానికి ఉపయోగపడ్డాయి. మాకు విద్యార్థుల యొక్క పరిశీలన శక్తిని కూడా పెంపొందించడంలో తోడ్పడ్డాయి. అంతేకాకుండా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి కూడా తోడ్పాటును అందించడం జరిగింది. ఇంతేకాకుండా పాఠ్య పుస్తకాలలోని విషయాలను ఈ టీఎల్ఎం బలపరుస్తూ వాస్తవ అనుభవాలను అనేది విద్యార్థుల్లో కలిగించడానికి ఉపయోగపడింది. అంతేకాకుండా ఈ విద్యార్థుల్లో విసుగును తొలగించి పాఠశాల పట్ల వారు ఆకర్షితులు కావడానికి ఉపయోగపడడం జరిగింది. ఇవి వనరుల కొరతను ఎదుర్కొనడంలో కూడా ఇబ్బందులు అనేవి మాకు తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఇవి విద్యార్థుల్లోని వ్యక్తిగత తేడాలు వారి వైయక్తిక భేదాలకు అనుసారంగా బోధన చేయడానికి కూడా మాకు సహకరించడం అనేది జరిగింది. వాటితో పాటు ఇవి ప్రేరణ కలిగి త్వరితగతిన అభ్యసనానికి ఈ బొమ్మలు చూస్తూ నేర్చుకోవడం వల్ల నేర్చుకున్న అంశాలు అనేవి ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాల వినియోగం అనేది అధికంగా ఉండేడానికి తోడ్పాటును అందించాయి. అంతేకాకుండా వీటి ద్వారా విద్యార్థులు నేర్చుకున్నటువంటి అంటే అభ్యసనం అనేది శాశ్వతంగా ఉండేలా వారి అనుకున్న స్థాయిలు అభ్యసన స్థాయిలు వారిలో మెరుగుపరిచేలా మేము చేయడానికి మా బోధన ఫలవంతం అవ్వడానికి కూడా ఇవి తోడ్పాటును అందించాయి. మేము ఈ మా పాఠశాలను ఇంత విజయవంతంగా నడుపుతున్నామంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాలు నియమ నిబంధనలకు అనుగుణంగా చాలా విజయవంతంగా నడుపుతున్నామంటే దీంట్లో మాకు పూర్తి సహకారం అందిస్తున్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు గారు అదేవిధంగా మా ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా ఈ పాఠశాల విజయవంతంగా నడపడంలో ఎనలేని కృషి అనేది చేస్తున్నారు.